నాట్యం చాలు ఉండి. మాకు ఆహారం అనవసరం, గాలి చాలు. విసురు. ఏలిన వారికి గాలి మీదంత మక్కువేమో, తమకు అదే ఆహారమా? అవును. నీవు అడిగింది ఏమిటి? ప్రభువులు పరధ్యానం మీద ఉన్నారు. మాకు ఒకటే ధ్యానం, ఆ బాలవీరుడెక్కడా, వాడి అంతం కావాలి. ఈ రవ్వంత కార్యం కోసం దేవలోకం నుంచి దిగొచ్చారా? దేవలోకమా? కాకపోతే నాగలోకమా? ఉసగొట్టడం నాగజాతి లక్షణం. నేను అనుకున్నది నిజమేనా? మీరు నాగులేనా? కాము కాము, నరులం. బాలవేరా, బాలవేరా. ఇక్కడే పడి ఉండండి మహాప్రభు. ఆ తల్లికి ఎప్పుడు దయ వస్తుందో. రామేశ్వరి, రామేశ్వరి. అటెందుకు వెళ్ళావు? మరేమీ లేదు, మహారాజు గారు దారి కట్టంగా పడి ఉంటే తీసి అక్కడ పడేసి వచ్చాను. నా మాట అబద్ధం అయితే స్వయంగా చిత్తగించండి. మేము రాము. ఏమో అంబ మింగేస్తుందా? నన్నా, నేనెవరో తెలుసా? తెలుస్తూనే ఉంది, పరమ పిరికి వాళ్ళు. మేము పిరికి వాళ్ళం కాం, హరుని కింకర్లం. ఏమన్నాను? వీడు నరుడు కాడే, హరుడి కింకరుడు, కాలనాగం. అయితే దానికి దివ్య దృష్టి ఉంటుంది. బాలవీరుని జాడ కనిపెట్టి కాటు వేస్తే? ఏమన్నావు? దివ్య దృష్టి? అది ఎత్తు. దివ్య దృష్టితో చూడమంటాను, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. కనపడితే విడిస్తాడా? విడిపిద్దాం. నీ మాట వింటాడా? ఏదో ఉపాయం చెబుతాను, ముందే ఒట్టేయించుకుంటానుగా. హరుడి మీద ఆన పెడదాం. తీరా తెచ్చాక వాడి కూరలకు అందనిస్తానా? అప్పటి ఎత్తు అప్పుడు వేద్దాం పదా. నమస్తే రుద్రమన్యవ, నమకం నమస్తే రుద్రమన్యవ, ఋతోత శిశవే నమః. మాకు సర్వము అవగతమైంది. అంబిక మీ ఎడల ప్రసన్నురాలి. కానీ అరుణ శక్తిని ఎదుర్కొనేందుకు ఆదిశక్తికే సాధ్యమవుతుంది. ఆ దేవిని ఉపాసించు. ముసలు విడిచిన త్రాచల్లే అలా బుసలు కొడుతున్నారే భుజంగనాథులు. ఈ యాతన భరించలేను రామేశ్వరి. ఆ బాలవీరుడి జాడ చిక్కడం లేదు. చిక్కే ఉపాయం చెప్పనా? చెప్పు రామేశ్వరి, చెప్పు. చెప్పినట్టు చేస్తానని ప్రమాణం చేయండి. హరుడి మీద ఆన. హరుడు మీద ఆన? అయితే చెప్తా వినండి. దివ్యశక్తులు ఉన్న వారికి తప్పక దివ్య దృష్టి ఉండి ఉంటుంది. అవును, ఉండి ఉంటుంది. ఆ మాటే మర్చిపోయినాను.